హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఎన్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఈరోజు వచ్చేసి మనం నెట్ గురించి మాట్లాడుకుందామండి. సో నెట్ స్టాండ్స్ ఫర్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండి. సో చాలామంది టీచింగ్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండి ఉంటారు కదా, మీ టీచర్స్ చూసి ఇన్స్పైర్ అయి ఉంటారు. లేకపోతే యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్ అవుదామని, లేకపోతే రీసెర్చ్లో ఇన్వాల్వ్ అవుదామని చెప్పేసి చాలామంది ఇంట్రెస్ట్ ఉండి ఉంటారు కదా. సో వాళ్ళ కోసమే గవర్నమెంట్ అనేది ఐఐటీస్ లేకపోతే యూనివర్సిటీస్లో టీచింగ్ చేసే వాళ్ళ కోసం నెట్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి ఎవ్రీ ఇయర్ ట్వైస్. సో మీరు ఎప్పుడైతే 10th కంప్లీట్ చేసుకొని +2 పర్సూ చేసుకొని సో అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేస్తారో మీరు ఈ నెట్కి అయితే ఎలిజిబుల్ అండి. సో ఇదంతా ఈ రోడ్ మ్యాప్ అంతా ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది లైక్ మీ. సో ఇప్పుడు మన ఛానల్లో వచ్చేసి చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్సే ఉన్నారండి. లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పర్సూ చేస్తున్న వాళ్ళు, లేకపోతే మేబీ 2-3 మంత్స్లో జాయిన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు కదా ఎక్కువ. సో వాళ్ళ కోసమని ఈ టైంలో పర్టికులర్గా నెట్ గురించి అయితే వీడియో చేయడం జరుగుతుందండి. నెట్లో పర్టికులర్గా 2 టైప్స్ ఉన్నాయండి, సిఎస్ఐఆర్ నెట్, అదేవిధంగా యూజీసీ నెట్. సిఎస్ఐఆర్ నెట్ ఈజ్ ఫర్ సైన్స్ స్ట్రీమ్స్ అండి, యూజీసీ నెట్ ఈజ్ ఫర్ హ్యుమానిటీస్ అండ్ కామర్స్ స్ట్రీమ్స్ వాళ్ళకండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. సో మన ఛానల్ రావడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో నెట్ గురించి మాట్లాడుకుందాం. సో నెట్ అంటే చెప్పా కదండి, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్టెడ్ బై ఎన్టీఏ అండి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. మన ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ నేషనల్ ఎగ్జామ్స్ కన్నీ ఎన్టీఏ కదా కండక్ట్ చేసేది. సో సిబిటీ టైప్ అండి, ఆన్లైన్ బేస్డ్ ఇది. సో నెట్లో 2 టైప్స్ ఉన్నాయని చెప్పా కదా, సిఎస్ఐఆర్ నెట్ అండ్ యూజీసీ నెట్. సో యూజీ స్టాండ్స్ ఫర్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కదండి. సో నెట్ అనేది ఇయర్లీ ట్వైస్ అయితే కండక్ట్ చేస్తారండి. సో జూన్లో అండ్ డిసెంబర్లో 2 టైమ్స్ అయితే కండక్ట్ చేస్తారండి. సో ఫస్ట్లీ నేను నెట్ గురించి చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు నెట్ విషయంలో. సో నెట్ అనేది ఒక ఎగ్జామ్ అనుకోండి. సో నెట్లో మనకి టూ టైప్స్ ఉన్నాయండి. ఇప్పుడు నెట్ క్వాలిఫై అవ్వగానే 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఒకటి అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి, సో లెక్చరర్షిప్ అంటాం. అదేవిధంగా జేఆర్ఎఫ్ అండి, రీసెర్చ్ ఫెలోషిప్. సో ఎప్పుడైతే మనకి ఎగ్జామ్ అనే దాంట్లో అరౌండ్ ఒక 40% వరకు స్కోర్ చేస్తే మీరు నెట్కి అయితే ఈజీగా ఎలిజిబుల్ అవుతారండి. సో నెట్ ఎలిజిబుల్ అయితే మీరు ఐదర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద ఏదన్నా యూనివర్సిటీస్లో, లేకపోతే యూనివర్సిటీ రికగ్నైజ్ ప్రైవేట్ కాలేజ్ ఇన్ ద సెన్స్ మన హైదరాబాద్లో ఉండే చిన్న కాలేజ్ లాంటివి కాదండి. సో మంచి ప్రైవేట్ కాలేజ్లో మంచి శాలరీతో మీరైతే జాయిన్ అవ్వచ్చు. లేకుంటే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇచ్చినప్పుడు మీరు ఈజీగా నెట్ క్వాలిఫైడ్ కాబట్టి ఈజీగా తీసుకుంటారు మంచి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కింద సో యూనివర్సిటీస్లో. సో అలాగైనా ట్రై చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి జేఆర్ఎఫ్ అండి. సో జేఆర్ఎఫ్ నా దృష్టిలో అయితే జేఆర్ఎఫ్ చాలా మన యూత్కి అయితే చాలా కావాల్సిందండి. ఎందుకంటే జేఆర్ఎఫ్ చూసుకున్నట్లయితే మీకు పోస్ట్ డాక్టరల్షిప్, డాక్టరేట్ ఇస్తూ, మీ నేమ్ ముందు ఒక డాక్టరేట్ ఇస్తూ, సో మీరు ఈ రీసెర్చ్ చేస్తే మీకు డాక్టరేట్ ఒకటి ఇస్తూ పర్ మంత్ 31,000 అయితే వాళ్ళు స్టైపెండ్ రూపంలో మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో 2020లోనే దాన్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు 25,000 ఉండే, ఇప్పుడు 31,000 ఇస్తున్నారు. సో ఇనిషియల్గా 31,000 అండి. నెక్స్ట్ థర్డ్ ఇయర్లో వచ్చేసి మీకు 35,000 దాకా ఇస్తున్నారు. నెక్స్ట్ ఎస్ఆర్ఎఫ్ అయితే ఫర్దర్గా మీకు మంచి ఇంక్రిమెంట్ ఉంటుంది. మీకు మంచిగా ప్యారలల్గా మీకు డాక్టరేట్ కూడా, పిహెచ్డీ కూడా వస్తుంది. సో వన్స్ మీరు పిహెచ్డీ చేస్తే ప్రొఫెసర్కి ఎలిజిబిలిటీ కదండి. మీరు ఏ ఫీల్డ్లో అయినా గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో మీరు నెట్ క్వాలిఫై అయ్యా, సో ఎందుకులే ఇప్పుడు నేను మంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ సైడ్ వెళ్ళిపోతా, సో ఏదో 25,000 అట్లా సెటిల్ అయిపోతా అంటే కాదండి. శాలరీ కూడా మ్యాటర్ కాదు. సో మనకి ఇక్కడ సాటిస్ఫాక్షన్ కావాలి, జాబ్ గ్రోత్ కావాలి కదా. సో జాబ్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీరు జేఆర్ఎఫ్కి వెళ్ళడం బెటర్ అండి. ఎందుకంటే సో దీని ఏజ్ కూడా చూసుకున్నట్లయితే నెట్కి అయితే ఏజ్ రెస్ట్రిక్షన్ ఏం లేదంటే మీరు ఎంత ఏజ్ ఉన్నా మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్కి అయితే ఏజ్ రెస్ట్రిక్షన్ లేదు, రాసుకోవచ్చు. వేరే జేఆర్ఎఫ్ చూస్తే 33 ఉందండి. నేను కొంచెం చూసి అయితే మీకు క్లారిటీ ఇస్తాను. సో నెట్ గురించి నేను ఇంకా డెడికేటెడ్ వీడియోస్ అయితే చేస్తాను అండి. దీని ఈచ్ సబ్జెక్ట్ మీద ప్రీవియస్ పేపర్స్ కానీ, కట్ ఆఫ్ కానీ వాటి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను అండి. ఇంకా నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను డెడికేటెడ్ వీడియోస్ కూడా చేసి మీకు ఎప్పటికప్పుడు మీకు రిమైండ్ చేస్తూ ఉంటాను అండి. సో ఫర్దర్గా చూసినట్లయితే సిఎస్ఐఆర్ నెట్ గురించి మాట్లాడుకుందామండి. సో సిఎస్ఐఆర్ స్టాండ్స్ ఫర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండి. మన ఉప్పల్ సైడ్ హబ్సిగూడ ఏరియాలో ఉంది ఇది. సో రీజనల్గా ప్రతి రీజన్లో ఒక హెడ్ ఆఫీస్ ఉంటుందండి వీళ్ళకి. సో సేమ్ అని చెప్పాను కదా, ప్రొఫెసర్ ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. సో ఎందుకు ఒకసారి చూడండి, సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఈజ్ అ టెస్ట్ బీయింగ్ కండక్టెడ్ టు డిటర్మైన్ ది ఎలిజిబిలిటీ ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఆర్ లెక్చరర్షిప్ ఆర్ ప్రొఫెసర్ అండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి. సో 2 టైప్స్ ఉన్నాయని చెప్పారు కదా, జేఆర్ఎఫ్ అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్. సో దానికి డిఫరెన్సెస్ కూడా మీకు చెప్పడం జరిగింది, అర్థమైంది అనుకుంటున్నా. సో ఎక్కడెక్కడ అంటే ఇండియన్ యూనివర్సిటీస్ కాలేజ్లో ఉంటాయి కదండి. సో వాటి పోస్ట్ కోసం ఇది ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ లాంటిదండి. సో ఒకసారి సిఎస్ఐఆర్ నెట్ సబ్జెక్ట్స్ గురించి చూసినట్లయితే నేను ముందు చెప్పాను కదండి, సిఎస్ఐఆర్ వచ్చేసి సైన్స్ స్ట్రీమ్స్ వాళ్ళకండి. సో యాక్చువల్గా 5 సబ్జెక్ట్స్ ఉన్నాయండి ఇందులో.
ఒకటి వచ్చేసి కెమికల్ సైన్స్ అండి. కెమికల్ సైన్స్ ఇన్ ద సెన్స్ ఓన్లీ కెమికల్ సైన్స్ కాదండి. కెమికల్ సైన్స్‌లో కూడా మీకు ఇనార్గానిక్ ఉంది, ఆర్గానిక్ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి కదండీ. అనలిటికల్, కెమికల్ అనలిటిక్స్ ఇలా చాలా ఉన్నాయి కదండీ. సో, వాళ్ళందరూ ఎవరైతే ఎంఎస్సీ కెమిస్ట్రీలో ఒక ఏదైనా ఈ డిజైర్డ్ డివిజన్ ఏదైనా పర్వాలేదు. కెమిస్ట్రీని వాళ్ళు అయి ఉంటే చాలు. సో, ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ ఎర్త్ సైన్సెస్ చూసినట్లయితే జియాలజీ తెలుసు కదా. సో, జియాలజీ, సో జియోగ్రఫీ వీళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎర్త్ సైన్సెస్కి ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ వచ్చేసినట్లయితే లైఫ్ సైన్సెస్ ఉన్నాయండి. సో, ఎర్త్ సైన్సెస్ ఎవరైతే జేఆర్ఎఫ్ క్వాలిఫై అవుతారో మనకి ఇక్కడ సిఎస్ఐఆర్ ఉంది కదండి. సో, అక్కడ మంచి క్యాంపస్ అండి, మేము చూడడం జరిగింది. సో, నెక్స్ట్ లైఫ్ సైన్సెస్ చూసినట్లయితే జియాలజీ, బాటనీ వీళ్ళు వస్తారండి. నెక్స్ట్ మ్యాథమెటికల్ సైన్స్ చూసినట్లయితే ఎంఎస్సీ మ్యాథ్స్ చేసిన వాళ్ళు, లేకపోతే ఎంఎస్సీ స్టాట్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. సో, నెక్స్ట్ ఫిజికల్ సైన్సెస్ చూసినట్లయితే ఫిజిక్స్ వాళ్ళండి, తెలిసిందే కదా, ఎంఎస్సీ ఫిజిక్స్ చేసిన వాళ్ళు. సో, నేను ఫర్దర్గా చెప్పే ప్రయత్నం చేస్తా అండి. సో, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మీద వాటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అలాగే కట్ ఆఫ్ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా అండి. సో, ఒకసారి ప్యాటర్న్ చూసినట్లయితే సిఎస్ఐఆర్ నెట్ ప్యాటర్న్ చూసినట్లయితే, సో పేపర్లో వచ్చేసి 120 క్వశ్చన్స్ ఉంటాయండి, 200 మార్క్స్ అండి. సో, మెయిన్గా 3 సెక్షన్స్ ఉన్నాయండి, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. సో, పార్ట్ ఏ వచ్చేసి అన్ని సబ్జెక్ట్స్కి సేమ్ అండి. ఇప్పుడు 5 సబ్జెక్ట్స్ అన్నా కదా, 5 సబ్జెక్ట్స్కి పార్ట్ ఏ అయితే సేమ్ ఉంటుంది, కామన్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. వెరాస్ పార్ట్ బి అండ్ పార్ట్ సి చూసినట్లయితే కంప్లీట్లీ సబ్జెక్ట్ స్పెసిఫిక్ అండి అవి. సో, పార్ట్ ఏ ఓన్లీ జనరల్ ఆప్టిట్యూడ్ ఉంటుందండి, పార్ట్ బి అండ్ పార్ట్ సి వచ్చేసి సబ్జెక్ట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటాయండి. నెక్స్ట్ యూజీసీ నెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే యూజీసీ స్టాండ్స్ ఫర్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కదండి. సో, దీన్ని కూడా ఎన్టీఏనే కండక్ట్ చేస్తుంది, సేమ్ జేఆర్ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కోసమే రాస్తాం. సో, సబ్జెక్ట్స్ చూసినట్లయితే అరౌండ్ ఒక 95 to 97 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయండి. సో, అవన్నీ నేను ఈ డిస్ప్లేలో మీకు కనబడవని నాకు తెలుసు, జూమ్ చేసే ప్రయత్నం చేస్తాను అండి. సో, చెప్పా కదండి, హ్యూమానిటీస్ అండ్ కామర్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో, ఎకనామిక్స్ కానీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, ఆంథ్రోపాలజీ, సోషాలజీ, ఫిలాసఫీ, అలాగే అన్ని రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగు, హిందీ, మరాఠా, తమిళ్ అన్నీ ఉన్నాయండి. అన్ని లాంగ్వేజ్ ఉన్నాయి. ఇంకా కల్చరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, నాకు లిటరల్గా తెలియదు కానీ సో చాలా ఉన్నాయి. అరౌండ్ ఒక 97 సబ్జెక్ట్స్ దాకా ఉన్నాయి. మీరు ఈ సబ్జెక్ట్స్లో ఏదైనా ఫుల్ఫిల్ చేస్తుంటే, ఎంఎస్సీ చేస్తుంటే మీరు యూజీసీ నెట్ రాయమని నేను రిక్వెస్ట్ చేస్తాను. సో, అలాగే యూజీసీ నెట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సబ్జెక్ట్స్ అయితే చూడొచ్చండి. నా స్క్రీన్లో మీకు మేబీ కనిపిస్తుండకపోవచ్చు. సో, నెక్స్ట్ యూజీసీ ప్యాటర్న్ చూసినట్లయితే ఇది సిఎస్ఐఆర్ ప్యాటర్న్తో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్ అండి. దీంట్లో 2 పేపర్స్ ఉంటాయి, వేరేస్ అక్కడ ఒకటే పేపర్ కదా, సెక్షన్స్ వేరే ఉన్నాయి. ఇక్కడ 2 పేపర్స్ ఉంటాయండి. వేరేస్ ఫస్ట్ పేపర్ చూసినట్లయితే ఇది కామన్ పేపర్ అండి, అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళకి కామన్. సో, ఇందులో వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్, టీచింగ్ యాప్టిట్యూడ్ అన్నీ ఉంటాయండి. సిలబస్ అవన్నీ నేను వేరే డెడికేటెడ్ వీడియో చేస్తా అండి. సో, నెక్స్ట్ సెకండ్ పేపర్ చూసినట్లయితే కంప్లీట్లీ సబ్జెక్ట్ స్పెసిఫిక్ అండి. సో, పేపర్ 1లో 50 క్వశ్చన్స్ వస్తాయండి. ఈచ్ క్వశ్చన్ కంప్రైజ్ ఆఫ్ 2 మార్క్స్ అండి. సో, ఆన్ ఏ హోల్ 100 మార్క్స్ అండి పేపర్ 1. వెరస్ పేపర్ 2 చూసినట్లయితే 100 క్వశ్చన్స్ ఉంటాయండి, సబ్జెక్ట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. సో, ఈచ్ క్వశ్చన్ కంప్రైజ్ ఆఫ్ 2 మార్క్స్, సో 200 మార్క్స్ అండి. సో, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదండి, ఇవన్నీ ఎంసీక్యూస్ అండి. సో, మీకు ఇదొక బెనిఫిట్, మీరు 40% ప్లస్ స్కోర్ చేసినట్లయితే నెట్ క్వాలిఫై అవుతారు, అట్లనే 50% ప్లస్ స్కోర్ చేసినట్లయితే జేఆర్ఎఫ్ క్వాలిఫై అవుతారు. నేను క్లియర్గా కూడా చెప్తా అండి కట్ ఆఫ్ కూడా. సో ఇది వచ్చేసి యూజీసీ నెట్ అండ్ సిఎస్ఐఆర్ నెట్ గురించి అండి. సో, ఇంకా దీని మీద ఫర్దర్గా నేను అప్డేటెడ్ వీడియోస్ అయితే చేస్తాను అండి. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.